మీ అందరికి కూడా 2019 ఓడిఐ వరల్డ్ కప్ గుర్తుండే ఉండేది కదా. ఎందుకంటే ఆ ఓడిఐ వరల్డ్ కప్లో అంబటి రాయుడికి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పాలి. అయితే మరి అప్పుడు 2019 అప్పుడు ఒక ఇంటర్వ్యూలో దీని గురించే రాబిన్ యూతప్ప కూడా మాట్లాడాడు. అయితే అతను ఏమన్నాడు, అప్పుడు విరాట్ కోహ్లీ నాయకత్వం గురించి ఏం మాట్లాడలేదు, కానీ అతని నాయకత్వ శైలి, దాని తర్వాత అతని అభిప్రాయాల గురించి అయితే మాట్లాడాడు. అయితే అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏదైతే రాబిన్ యూతప్ప మాట్లాడాడో, సో దానివల్ల విరాట్ కోహ్లీకి అదేవిధంగా రాబిన్ యూతప్పకి వీళ్ళిద్దరి మధ్య కూడా మరి ఏదైతే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండిద్దో ఆ బాండింగ్ చాలా బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు రాబిన్ యూతప్ప అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ రాబిన్ యూతప్ప కంప్లీట్గా ఏమంటున్నాడు అంటే, నేను కనుక ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు విరాట్ కోహ్లీని సంప్రదించి సో నా అభిప్రాయాలను కనుక తెలియజేసి దాని తర్వాత ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టయితే మా మధ్య బాండింగ్ ఇప్పటికి కూడా చాలా మంచిగా ఉండేది. కానీ నేను ఆ రోజు మరి విరాట్ కోహ్లీని సంప్రదించకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ నేను అతన్ని కలిశాను, మళ్ళీ తర్వాత మాట్లాడాను. అయితే అప్పుడు నేను కేవలం అతని నాయకత్వ శైలిని మాత్రం దాని గురించి మాట్లాడాను, అంతేగాని అతని నాయకత్వం గురించి నేనైతే ఎప్పుడు తీసుకొచ్చింది లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క నాయకత్వ శైలి ఉండేది, దాని తర్వాత వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉంటాయి. సో వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మరి రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. సో మరి ఈ విషయం నేను మరి ఆ ఇంటర్వ్యూ తర్వాత అయితే చాలా ఇది ఒక సున్నితమైన అంశం అని చెప్పేసి తర్వాత తెలుసుకున్నానని చెప్పేసి మరి రాబిన్ యూతప్ప అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.